జాన్వీ టీవీ. ఈ ఛానల్ని నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఇదే మా ఫస్ట్ వీడియో కూడా. ఇది మేము ఈ ఛానల్లో ఫస్ట్ ఈ వీడియో వచ్చేపాటికి ఏం చెప్తున్నామంటే చదరంగం. చదరంగం అంటే చెస్. దీన్ని చెస్ అని ఇంగ్లీష్లో అంటారు, చదరంగం అని తెలుగులో అంటారు. దీన్ని ఆడడం చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు. 50% తెలుసు, 25 తెలియదు. మిగతా వాళ్ళకి హిస్టరీ తెలియదు, 50% తెలియదు హిస్టరీ. సో 50% కోసం మేము హిస్టరీ మీకు ఈ యూట్యూబ్ ద్వారా మా జాన్వీ టీవీ నుంచి చెప్దాం అనుకుంటున్నాం. ఈ చెస్ వచ్చేపాటికి మనకి 1500 years బ్యాక్ నుంచే వచ్చింది. సో అప్పుడు మా 1500 years అంటే తక్కువే కాదండి, చాలా రోజులు. 6th centuryలో మన ఇండియా ఫస్ట్ చెస్ ట్రై చేసింది. తర్వాత దాన్ని పరేషియా చూసింది. తర్వాత ఆ పరేషియాలో అప్పుడు ఆ టైంలో అరేబియన్స్ కాంకర్ చేశారు, అరాబ్స్ కాంకర్ చేశారనమాట. అప్పుడు వాళ్ళు ఆడేవాళ్ళు. తర్వాత యూరోప్లో 15th centuryలో రొమాంటిక్ చెస్ అంట అది తయారు చేశారు వాళ్ళు. 15th century నుంచి 1880s దాకా అదే చెస్ని రన్ చేశారనమాట. ఆ తర్వాత ఈ రొమాంటిక్ చెస్ సైంటిఫిక్గా హైడ్రోమ్ అండ్ చాలా వచ్చిందనమాట రొమాంటిక్ చెస్ వల్ల. తర్వాత 20th century ఇంకా 1997లో ల్యాబ్ కంప్యూటర్స్లో ఫస్ట్ ఓపెన్ చేశారనమాట ఆన్లైన్ గేమింగ్ ద్వారా. ఆన్లైన్ చెస్, మీరు ఆన్లైన్ చెస్ అంటే తెలుసు, ట్యాబ్స్, ఫోన్స్, కంప్యూటర్ ఎక్సెట్రా అందుట్లో ఉంటుంది. ఇప్పుడు దాన్ని లాంచ్ చేశారు. అది ఎప్పుడు 1990 మిడ్లో స్టార్ట్ చేస్తే మనం ఇప్పుడు దాకా ఆ గేమ్ ఆడుతూనే ఉంటున్నాం. ఇప్పుడు నేను మీకు చెస్ ప్లేడ్ అట్ లీస్ట్ అని చెప్తాను. 12% బ్రిటిష్ పీపుల్ అంట, 15% అమెరికన్స్, 23% జర్మన్స్, 43% రష్యన్స్ అండ్ 70% పీపుల్ ఇండియాలోనే ఆడుతున్నారంట. అంటే అందరికన్నా ఫస్ట్ మనమే ఉన్నాం చెస్ ప్లేయింగ్లో. మనకి 70% ఉండి బ్రిటిష్ 12% సాధించింది, 15% అమెరికా సాధించింది, 23% జర్మన్ సాధించింది, 43% రష్యా సాధించింది. అంటే 70% అంటే మన ఇండియా అప్పట్లో అంత అప్పుడు మనం గ్రేట్ అని ఒప్పుకోవడం మన ఇండియా. ఓకే, ఇప్పుడు ఈ పిక్చర్ చూశారు కదా, ఈ పిక్చర్లో ఇద్దరు అరాబ్స్ కింగ్స్ ఉన్నారు, వాళ్ళు చెస్ ఆడుతున్నారు అనమాట. ఈ పిక్చర్లో చూడండి. ఇప్పుడు ఈ మోడల్స్ మీకు అంతగా కనిపించకపోవచ్చు, అప్పట్లో ఈ మోడల్స్ ఎక్కువ అనమాట ఉండేవంట. మా గ్రాండ్ మదర్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఈ ఫస్ట్ 3 ఏనుగులు ఉన్నాయి. దాని మీద కొంతమంది రాజులు, మంత్రులు, వాళ్ళు ఎక్సెట్రా వాళ్ళు కూర్చునేవాళ్ళు, సేనాధిపతులు. ఈ ముందుట్లో ఇంకా 2 సేనాధిపతులు ఉన్నారు. తర్వాత ముందు సోల్జర్ ఉన్నారు. అంటే 8 మంది సోల్జర్స్ ఉంటారనమాట ఒక్క చదరంగం గేమ్లో. బాహుబలి చూసిన వాళ్ళకి చాలా వరకు తెలుసు సేనాధిపతులు అంటే, భటులు అంటే ఏమిటో. ఓకే, కింద కూడా అలాగే ఉంది. నెక్స్ట్ పిక్చర్ చూద్దాం. ఇది చూసారు కదా, హిస్టరీ ఆఫ్ చెస్. 6th century నుంచి మీకు 2018 దాకా ఉంటాయి అన్నమాట అన్ని విషయాలు. ఈ 10th century, 15th century, 1880 to 1950, 1886లో మధ్యలో, 1997లో, 2007 to 2018 అనమాట. ఇవన్నీ ఉన్నాయి మీకు ఇక్కడ. మీకోసమనే ఇంకొంచెం జూమ్ చేసి చూపిస్తున్న ప్రతి ఒక్కటి. అనుకోండి 6th centuryకి సంబంధించింది ఇది. ఇదేమో 10th centuryకి, ఇదేమో 15th centuryది. ఇది 1880 నుంచి 1950 దాకా మధ్యలోది. ఇది 1886 నుంచి 1886లోది. ఇదేమో 1997లోది. ఇది 2007 నుంచి 2008 దాకా. ఇవన్నీ హిస్టరీ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇద్దరు అరబ్స్. ఇది వీళ్ళు అరబ్స్ అనుకో, మీ ఇష్టం. వీళ్ళెవరో నాకు అంతగా క్లారిటీ రాలేదు, సో వీళ్ళెవరో తెలీదు. వీళ్ళు చెస్ ఆడుతున్నారు, కానీ వీళ్ళు వేరే మెథడ్లో వాడుతున్నారు. ఇది ఉర్దూ అనుకుంటాను, ఏమో నాకు అంతగా క్లారిటీ లేదు. సో మీకోసం ఈ పిక్చర్ చూపిస్తాను. ఇది వచ్చేపాటికి ఇండియా చెస్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో చాలా వరకు ఉంటుంది, చూసారా. ఇది ఇండియా చెస్ అని అనుకోకండి. ఇండియా చెస్
నేను పార్ట్ 2లో చూపిస్తాను. ఇదే వేరే కంట్రీ చెస్ అనమాట. ఇదేమో చైనీస్ చెస్, ఇదేమో జపాన్ చెస్. జపాన్ చెస్ అంటే చాలామందికి తెలిసి ఉంటుంది, ఎందుకంటే మోస్ట్లీ పిల్లలకి తెలుసు, ఎందుకంటే డోరేమోన్ చూసి చాలామంది చూసే ఉంటారు. సో ఇవన్నీ ఈ చెస్సెస్ అనమాట. ఇప్పుడు పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. నేను ఇది పార్ట్ 2 దీపావళి తర్వాత రిలీజ్ చేస్తాను. ఇప్పుడు పార్ట్ 1 మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ పేజ్ లింక్ పంపిస్తాను, అది చూడండి. అండ్ డిస్కౌంట్ లింక్ కూడా ఉంటుంది, కావాల్సి మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను నెక్స్ట్ వీడియోస్ తర్వాత రివీల్ చేస్తాను. ఓకే, బాయ్.